నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టి సుత్తి వంటిది కాదా అని ఇర్మియా భక్తుల ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట అగ్ని వంటిది. అది మానవ జీవితాలను మలినాన్ని, మస్తుని, పాపాన్ని గడుగుతుంది. దేవుని మాట సుత్తి వంటిది. సరి చేయవలసినటువంటి జీవితాలను సరిచేస్తూ, ఎక్కడ మానవ జీవితంలో సరి చేయబడితే అతడు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడగలడో, ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించగలడో, ఆ విధమైన జీవితాన్ని మానవుడికి ఇవ్వడానికి దేవుని వాక్యము అగ్ని వలె మానవ జీవితంలో మస్తుని కాలుస్తూ, సుత్తి వలె మానవ జీవితంలో సరిలేని జీవితాన్ని సరిచేస్తూ ఒక ఉన్నతమైన, ఒక కంప్లీట్ పరిపూర్ణ వ్యక్తిగా మార్చగలిగింది ఒక దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యం దగ్గరకు వచ్చిన వారు ఖచ్చితంగా సరిచేయబడతారు. వారి జీవితాలు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అందుకుంటాయి.